ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 1వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. దేవుని క్రియలను ధ్యానించము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. దేవుడు ఒక్కొక్కసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్ల పాలు చేసినట్లు అనిపిస్తుంది. తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు, మానవ పరంగా ఏ ఉపాయమో పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది. దేవుని మేఘమే వాళ్ళనక్కడికి నడిపించినట్టు ఉంటుంది. ఒకవేళ నువ్విప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో. ఇది చివరిదాకా చాలా అన్యాయంగానూ, ఊహాతీతంగానూ, ఆందోళనాపూరితంగానూ అనిపిస్తుంది. కానీ ఇదంతా న్యాయమే. నిన్నక్కడికి నడిపిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం, మనపై గల ప్రేమ బయటపడతాయి. ఆయనకున్న అపార శక్తి, కృప వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక. నిన్న ఆయన విడిపించడమే కాకుండా నువ్వెప్పుడూ మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు. తరువాత కాలంలో నీ పాటల్లో, స్తోత్ర గానాల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు. ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నీకు తనివి తీరదు. ఆయన పరిపాలిస్తున్నాడు. మనకి చేసిన దాన్ని ఆయన వివరించేదాకా వేచి ఉందాం. నాకు తబ్బిబ్బుగా ఉంది, కానీ ప్రభు నీకు స్పష్టమే. ఒకరోజు ఇదంతా వివరించి చెబుతావు. అంతదాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గమయ్యింది. నా దారులు వంకర చేశావు, అడ్డు కంచెలు వేశావు. నీ నుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు. నన్ను విధేయుడిగా చెయ్యాలని, ఇహలోకపు ఆశల నుండి మళ్ళీ నిన్నే ప్రేమించాలని, ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభు నీకే వందనాలు. అర్థం కాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది. ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యుడిగా ఎంచావు. నీ సన్నిధిని, ఆ శోధనలు నీ చేత్తో నాకు పంచావు. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.